నలుచెరువులా ఆయన చక్కగా తన యొక్క సేవలను అందించారు బ్యాంకులు. ఇంకా విశేషం ఏంటంటే ఆయన నేను సందర్శించినటువంటి నేను దర్శించుకున్నటువంటి పుణ్యక్షేత్రాలంటూ ఒక లిస్ట్ పంపించారు నాకు వాట్సాప్. మామూలు పుస్తకాలు రాస్తే కనీసం ఒక 4 పేజీలు అవుతుంది. అసలు అన్ని క్షేత్రాలు ఉన్నట్టుగా నాకైతే తెలియదు. వాటన్నిటినీ సతీ సమేతంగా ఆయన దర్శించాలని చెప్పేసి చెప్పారు. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వెళ్ళొస్తుంటారు. అందుకని ఆయన పక్కనే ఉన్నప్పుడు సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అన్నారని అప్పుడు ఆయన చేతిని కానీ భుజాన్ని కానీ కొద్దిగా నేను తాకుతూ ఉంటాయి. ఎందుకంటే అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించి ధరించినటువంటి ఆ వ్యక్తిని తాకినా కూడా దాంట్లో ఫోటో ఉంటేనే నాకు వస్తుంది, నా పాపాలను నశిస్తాయని ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి మాట. ఇది స్తవం కాదు, వాస్తవం. మళ్ళీ మనం చెప్పిన మళ్ళీ కొద్ది రోజుల్లో తిరుపతి లంకాయాం శాంతిది అష్టాదశక్తి పీఠాల్లో మొదటి పీఠాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. సతీ సమేతంగా దానికి అంత షెడ్యూల్ ఏర్పాటు చేస్తున్నాను. ఫలానా రోజున అంత చక్కని విశేషం. అన్ని విశేషాలే అన్ని. భాగవత రామాయణంలో అనేక పద్యాలు అనేక శ్లోకాలు చక్కగా కంటతా పట్టారు. సూర్యరామ మందిరంలో ప్రతి బుధవారం జరిగేటువంటి ఆ రామాయణ పారాయణంలో మా రామచంద్ర గారు మాకు కనిపించినటువంటి అవకాశాల్లో ఒక్కొక్క రోజు వారు కూడా చక్కగా ఆ పారాయణం చేసే శ్లోకాన్ని వాటి యొక్క అర్థాన్ని వివరించి మాకు ఒక అదృష్టం ఏంటంటే ఆయన వినేటప్పుడు ఆ పాఠం చెప్పేటప్పుడు అదే దాంట్లో వచ్చేటువంటి పుణ్యక్షేత్రాలు ఏమైనా ఉంటే ఆల్రెడీ ఆయన దర్శించి వచ్చినట్టుగా చెప్తారు. నేను అలాంటి చోట్ల ఆ స్వామిని దర్శనం చేసుకున్నా, ఈ దేవిని దర్శనం చేసుకున్నా, అక్కడ ఉండేటువంటి విశేషాలు ఏవి, అక్కడ ఉండేటువంటి తీర్థం యొక్క విశేషాలు ఏవి, అక్కడ ఉండేటువంటి క్షేత్రం యొక్క విశేషాలు ఏవి అంటూ అవి చెప్తారు. అందుకని అది ఇంకా ఎక్కువ మాకు ఒక బోనస్ అన్నమాట, మామూలు పాయింట్స్ కంటే. అటువంటి మొన్న బుధవారం నాడు పాదుకా పట్టాభిషేకం అనేటువంటి చక్కని ఘట్టాన్ని ఆయన పారాయణ చేసే అవకాశం లభించింది. తర్వాత మా రామచంద్ర గారి అనుజ్ఞతో తర్వాత ఈ అయోధ్యాకాండ తర్వాత అరణ్యకాండ కూడా చేయాలి, పారాయణ చేయాలి. చాలా ఒక వారం ఆ పారాయణలో మేమంతా ధరించాలనేటువంటి కోరికతో ఉన్నాము.